మంచిది ప్రియులరా, ఈ ప్రశస్తమైన పరిశుద్ధ ప్రార్థనా మందిరములోనికి చేరి వచ్చిన మీ అందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మెండైన దీవెనలు దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. మరి ఎక్కువ సమయం ఇక మిమ్మల్ని ఇక్కడ ఉంచాం, ఎందుకంటే పోయిన శనివారం నుండి మీరు ప్రార్థనలో పాల్గొంటున్నారు. శనివారం, ఆదివారం, అలాగే సోమవారం నుండి 7 రోజులు కదా, మొత్తం 9 రోజులు ఈ రోజుకి. కాబట్టి కొద్దిసేపు తమ్ముడు జాకబ్ శామ్యూల్ గారు దేవుని మాటలు అందించిన తర్వాత మనం సంస్కార విందులోనికి వెళదాం. ఓకేనండి, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. తమ్ముడు దైవజనుడు జాకబ్ శామ్యూల్ గారు వచ్చి కొద్దిసేపు క్లుప్త వర్తమానాన్ని మనకు అందించిన తర్వాత బల్లారాధనలోనికి వెళదాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్న వారందరూ 2 చేతులపైకి లేపి గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది. ఉపవాస ఉజ్జీవ ఉత్సవములలో ఇది చివరి రోజు. అదేవిధముగా ఈ వారంలో మొదటి రోజు ప్రభు బల్ల ఆరాధన రోజు. మరి ఖచ్చితంగా మనం ప్రభు సన్నిధిలో ఉండడం అనేది ఎంతో ధన్యత. దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. ధన్యులు అంటే ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని ఉంటుంది, అంటే దీవించబడిన వారు అని అర్థం. మనం ఎప్పుడైతే దేవుని మందిరంలో అడుగు పెడతామో, నన్ను దీవించని అడగాల్సిన అవసరం లేదు వాస్తవానికి, కానీ అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అడుగుదా. నీకు తెలియని విషయం ఏంటంటే అడుగు పెట్టిన వెంటనే నువ్వు దీవించబడినట్లు. స్తోత్రం చెప్పండి. ఆ ధన్యత మీరు ఎప్పుడు, ఏ వారము, ఏ కూడికలో కోల్పోకూడదని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మీ మధ్యలో మరొకసారి దైవ వర్తమానాన్ని పంచుకోవడానికి మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి దేవజనులు కె.జార్ మంగాచారయ్య గారు, అంతర్జాతీయ ప్రసంగికులు అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఎంతోమంది సేవకులు పరిచయం ఉన్నప్పటికీ కూడా మరి ఎంకరేజ్ చేయాలి అనేటువంటి మనస్సును నేను చాలా తక్కువ మందిలో చూశాను. తక్కువ మందిలో మొదటి స్థానంలో కె.జార్ మంగాచారయ్య గారు ఉంటారు. ఎందుకంటే నాకు 2024 నుంచి అన్నయ్యతో ముఖాముఖి సహవాసముగా ముందుకు కొనసాగుతున్నాం. అప్పటి నుంచి కూడా ఎన్నో పరిచర్య పూర్వకముగా సూచనలు, సలహాలు ఇస్తూ మా పరిచర్ని ఇంకొద్దిగా మేము డెవలప్ చేసుకోవడానికి, ఎందుకంటే వారి అనుభవాలు గొప్పవి. మేము దాదాపుగా ఒక పాస్టర్గా, ఒక ప్రసంగికుడిగా ఒక 10 సంవత్సరాల నుంచి వాడబడుతున్న వారి యొక్క ఎంకరేజ్మెంట్ అని కూడా మాకు ఎంతగానో ఉపయోగపడిందని మీకు చెబుతున్నాను. ఎందుకంటే అలాంటి గొప్ప దైవజనులు మనం కలిగి ఉండటం, మనం కాదు, మీరు కాదు, ఈ తెలుగు క్రైస్తవ ప్రపంచం కలిగి ఉండటం గొప్ప అదృష్టం. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి తెలుసండి? అతిశయంగా ఉండాలా, అతిశయంగా ఉండాలి. మా సేవకులు మంగాచారయ్య గారు అంటే లోకానుసారంగా మనం దేవుని బట్టి అతిశయించాలి ఎప్పుడు కూడా. ఆ తర్వాత మీ సేవకులను బట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొద్ది నిమిషాలే మనకి సమయం ఇవ్వబడింది, ఎందుకంటే చాలా రోజు దాదాపుగా మీద లెక్కేశారు అన్నయ్య గారు. ఇది 9వ రోజు, అవునా కదండి? బైబిల్ గ్రంథాలు తెరవండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 23వ వచనము. ఈరోజు చక్కగా గుంటూరు రాజా గారు మన మధ్యలో ఉన్నారు. మరి పాటలు వినుకుంటూ మేము కూడా పెరిగాం. మరి వారిని కూడా చోట సంతోషం. మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాదాపుగా మరి మన మధ్యలో ఫిలిప్ గారు ఉన్నారు. 18 సంవత్సరాలుగా ఆయన స్వార్థ గాయకులుగా అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నారు. వారు కూడా ఉండటం చాలా సంతోషం. ప్రత్యేక వందనాలు. సురేష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. సంగీత బృందానికి, లైవ్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి ఒకసారి యోబు గ్రంథము 38వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాన్ని తీసి చదివి సాయం చేయండి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా, ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. దేవుడి వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు యోబు గారితో మాట్లాడుతున్నాడు అని అనటం కంటే
ప్రశ్నిస్తున్నాడు అని చెప్పడం మంచిదని నేను భావిస్తున్నాను. అంటున్నాడు కదా, ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ నిధులను నీవు చూచితివా అని ప్రశ్నిస్తే, అలా ముందుకు చదువుకుంటూ వెళితే కొంతసేపటికి యోబు గారు అంటారు కదా, నేను ఏమీ మాట్లాడక మౌనముగా ఉండేదను, నోటి మీద వేలు వేసుకుందని అంటాడు. ఎందుకంటే దేవుడు ప్రశ్నిస్తే మనం సమాధానం లేము. మనము దేవుని మందిరానికి వచ్చిన వెంటనే ప్రభువా నా జీవితంలో కార్యం చేయండి అయ్యా, అద్భుతం చేయండి అని అడుగుతాం. అవునా కాదా? అడిగిన వెంటనే చేసేయాలి. చేయకపోతే మన కోపం వచ్చి మందిరం మానేస్తాం, దేవుణ్ణే విడిచిపెట్టేస్తాం. ఒకవేళ దేవుణ్ణి కనబడి సేవకుడిని నిన్ను పిలిచిన వెంటనే మందిరానికి వచ్చావా అని అడిగితే సమాధానం చెబుతావా? కొన్ని సంవత్సరాలు నీ గృహం తిరిగి నీ దగ్గరికి వచ్చి అప్పుడు ఇప్పుడు సందర్భాలను బట్టి ఆయా స్థలాలలో దేవుని మాటలు దేవుడు తన సేవకుని నీకు తెలియజేసినప్పుడు ఎప్పటికో ఏదో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని అది తొలగించుకోవడానికి దేవుని మందిరానికి వస్తుంటాం మనం. కానీ సేవకుడు దేవుని మాట చెబుతున్నాడు, అది దేవుని మాట, దానికి వెంటనే లోబడి నేను దేవుని నమ్ముకోవాలి, దేవుని మందిరానికి రావాలి అని ఈ లోకంలో ఎవరు డిసైడ్ అవ్వరు. ఆ ప్రశ్న దేవుడు వేస్తే మనం చెప్పలేము. మరి ఇక్కడ అడిగింది ఎవరు? దేవుడు. ఎవరిని అడుగుతున్నాడు? యోబు గారిని. మరి సమాధానం ఉంటుందా? దేవుడు వేసే ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు. మనమే శాంతియుతంగా దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ యోబు గ్రంథంలో మనం చదువుకున్న వచనముగా చూస్తే మనకు అర్థం అవ్వదండి. దీని ఒక ప్రవచనంగా చూడాలి. ఇది ఎవరో చెబుతున్న ప్రవచనం అంటే స్వయాన ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రవచనాన్ని పలుకుతున్నాడు యోబు గారితో. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, యోబు గ్రంథం గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. యోబు గ్రంథము బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథము. చెప్పండి, ఎప్పుడు రాయబడిందండి? మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథము. మాట్లాడద్దు. మొట్టమొదటిగా ఉన్న గ్రంథము ఆది కాండము. చెప్పండి, మొట్టమొదటిగా ఉన్న గ్రంథం ఏంటండి? కానీ మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథము యోబు గ్రంథము. ఇది ఎవరు రాశారు అని అంటే, కొంత చరిత్రను బట్టి మనం ఆలోచిస్తే మోషే గారు రాశారని చెబుతారండి. దానికి చిన్న చిన్న ఉదాహరణలు ఉన్నాయి. మరి ఎవరు రాసినప్పటికీ కూడా దేవుడు రాయించాలని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వాస్తవానికి యోబు గారు అబ్రహాం గారి కాలంలో ఉన్నవాడు అని అంటారు. అబ్రహాం కాలంలో ఉంటే ఒకవేళ మోషే గారి కాలంలో లేనట్టే కదా. మోషే గారి కాలంలో మరి మోషే గారు ఈ యొక్క యోబు గ్రంథం రాశారని ఎలా చెబుతున్నారు అని అంటే, ఊజు అనే దేశము మిద్యాను దేశం పక్కనే ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. మిద్యాను దేశం పక్కన, మిద్యాను దేశంలో మోషే గారు అనేక సంవత్సరాలు, 40 సంవత్సరాలు పైబడి అక్కడ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ, దేవుడు ఆ పక్కన ఊజు దేశంలో ఉన్న యోబు గారి గురించి వ్రాయించి ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో సకల విద్యా ప్రావీణ్యుడు మోషే గారు. ఐగుప్తు రాజు కింద బ్రతికాడు కదండి, రాజగృహంలో. అనేక విద్యలు తెలిసినవాడు, చదువు బాగా తెలిసినవాడు. ఈ యోబు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నా వైపు చూడాలి, ఈ యోబు గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ యోబు గ్రంథంలో మానవ జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం రాయబడి ఉంది. దేవుని జ్ఞానానికి మించిన జ్ఞానం ఈ యోబు గ్రంథంలో. జీవశాస్త్రం, జంతు శాస్త్రం, అవునా కదా, ఎన్నో శాస్త్రాలు రాయబడ్డాయండి. ఎగ్జాంపుల్ మీకు చెబుతానండి. ఈ మధ్యకాలంలో ఈ స్కానింగ్లు, తర్వాత ఎక్స్రేలు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. కానీ ఇవేమీ లేనప్పుడే దేవుడు మానవుడు ఎలా పుడతాడో చెప్పాడు. ఎవరు తీయొద్దు, నేను తీయమన్నప్పుడు మాత్రం తీయండి, ఓకేనా. యోబు గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది కదా, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి, జున్నుగడ్డ పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి, ఎముకలతోను నరములతో నువ్వు సంధించితివి, చర్మముతోను మాంసముతో నీవు నన్ను కప్పితివి, జీవమును అనుగ్రహించిన నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ముందు ఒక మనిషి ఎలా పుడతాడు క్రమం రాశాడు అక్కడ. ముందు పాల రూపంలో మనిషి ఉంటాడు, ఆ తర్వాత ఒక మాంసం వద్దగా జున్నుగడ్డలాగా పేరబెట్టబడతాడు, దానికి చర్మము మాంసం చేత కప్పి ఎముకలు నరములతో సంధి చేసి జీవమనగా రక్తమును అనుగ్రహించి ఆ తర్వాత ఆత్మను అనుగ్రహించి బయటికి రావడానికి కృప చూపుతాడు. ఇది ఏ స్కానింగ్ సెంటర్లో ఎవరు చెప్పకముందే యోబు గ్రంథంలో. ఇలా చెప్పాలంటే ఎన్నో విషయాలు యోబు గ్రంథంలో ఉన్నాయి, సమయం లేదు కాబట్టి మీకు నేను ఒకటి చెప్పాను. అంతటి జ్ఞానయుక్త గ్రంథం. ఇంత జ్ఞానాన్ని రాయాలంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం కలిగిన వారు కావాలి. లోక జ్ఞానం, కొద్దిగా చదువు, కొద్దిగా లోకాన్ని మీద కొద్దిగా అవగాహన ఉన్నవారు తెలియాలి. మరి ఆ రోజుల్లో మోషే గారికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి
ఊజు దేశం పక్కనే మిద్యాను దేశం ఉండేది కాబట్టి అక్కడే అతను ఉన్నాడు కాబట్టి దేవుడు అతని చేత రాయించి ఉండవచ్చు. ఇంకొక అభిప్రాయం ఏంటంటే అవ్వాదాం గారికి సృష్టి ఆరంభం కాడి నుంచి రాసే జ్ఞానం ఉన్నటువంటి మోషే గారు యోబు గ్రంథాన్ని రాయలేడా? అవే రాసినోడు ఇవి రాయలేదా అనేటువంటి ఆలోచన కూడా. మొత్తానికి ఎవరు రాసినా దేవుడు మన ఆత్మీయ ఆశీర్వాదము నిమిత్తము, మన ఆత్మ పరలోక రాజ్యము ప్రవేశించుట నిమిత్తము మన కొరకు బైబిల్ గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా రాయించాడు. నమ్మితే గట్టి స్తోత్రం చెప్పండి. అంతేనా? మనం కొత్త కొత్త బైబిల్ని చూపించుకోవడానికా? మాట్లాడరే? సంఖ్యలో పెట్టుకుని రావడానికా? బీరువాలు పెట్టి దాచుకోవడానికా? టీవీలో పెట్టి ఆదివారం చూపుకొని రావడానికా? కాదు కదండి. ఇందులో ఉన్న మాటలు మనము ఆధ్యాత్మికంగా బలపడాలి, ఈ లోకములో ప్రభువుకి మహిమకరంగా జీవించాలి, మరణానంతరము ప్రభు రాజ్యంలో ప్రవేశించుట కొరకు ఈ మాటలు దేవుడు మన కొరకు వ్రాసి మనకు అనుగ్రహించారు. అందులో భాగంగా ఎన్నో మాటలు ఉన్నాయి. ఆ మాటలలో ఇప్పుడు మనం చదువుకున్న మాట, ఆపత్కాలము కొరకు, యుద్ధము కొరకు, యుద్ధ దినము కొరకు నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? దేవుడు వడగండ్ల నిధులను చూచాడంట. వాస్తవానికి యోబు గారి కాలం వరకు కూడా వడగండ్లు అంటే ఏంటో తెలియదు. వడగండ్లు అనేవి ఎక్కడ ఎప్పుడు ఆయన వరకు పడలేదు. నోవా గారి కాలం వరకు వర్షం ఎలా అయితే పడలేదు, యోబు గారి కాలం వరకు కూడా వడగండ్లు అనేవి లేవు. ఐగుప్తు రాజ్యము స్థాపించినది మొదలుకొని అసలు వడగండ్లు అనే వాళ్ళు ఎప్పుడు చూడలేదు, అవి ఎప్పుడు కూడా పడలేదని నిర్గమాకాండంలో కూడా రాయబడి ఉంది. వడగండ్ల నిధులు నువ్వు చూచితివా అంటున్నాడు. అసలు తెలియని దాన్ని చూచితం అంటే సమాధానం ఉంటుందండి మన దగ్గర? దేవుడు అడుగుతున్నాడంటే ఉండే ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పక్కన కూర్చున్నాం మేము. అనే తమ్ముడు ఆ చెట్టు బాగుందనే అంటే కొన్నాను తమ్ముడు మొన్న అన్నారు. నాకేం తెలుసు అది ప్లాస్టిక్ చెట్టు అని, నిజమే చెట్టు అని చెప్పారు. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం చెట్టు అనుకుంటున్నాను దాన్ని నేను. తెలియని దాని గురించి మనం తెలుసని చెప్పలేం కదా. గట్టిగా స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు యోబు గారు కూడా తెలియజేయలేదు, కానీ మనము తెలుసుకోవడానికి ఈ మాటలు రాశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము తెలుసుకోవడానికి వడగండ్ల నిధులు అనేవి దేవుడు ఏర్పాటు చేశాడు, వాటిని దాచి ఉంచాడంట. దేవుడు మనందరి కొరకు అన్ని దాచి ఉంచాడండి. తనెంతో భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో, నరులు ఎదుట తను ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో. కొన్ని మేలు దాచాడు, సిద్ధపరుస్తాడంట. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఉన్న వడగండ్లను కూడా దేవుడు ఏం చేశాడంట? దాచాడంట. ఎందుకు దాచాడు? ఆపత్కాలములో వాటిని తెరవడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి యోబు గారి కాలంలో ఎందుకు చెప్పాడంటే అది ప్రవచనం అని చెప్పాను. జరగబోయే విషయాలు అవి. ఎవరు ఆపదలో ఉంటారు, ఎప్పుడు వడగండ్లను దేవుడు తెరుస్తాడు అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే మనందరికి తెలుసు. ఇజ్రాయేలు 400 సంవత్సరాలకి పైబడి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారి మొర్రను కాదు, వారి మూలుగును దేవుడు విని ఆయన దిగి వచ్చి మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికి తెలుసు, కొన్ని కారణాలను బట్టి మిద్యాను దేశానికి వెళ్ళటం, అక్కడ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మరలా ఐగుప్తు దేశములో ఉన్న తన ప్రజలను, ఆపత్కాలములో ఉన్న తన ప్రజలను విడిపించడానికి మోషే గారిని దేవుడు మరలా ఐగుప్తు దేశానికి పంపడం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళి ఏదో కొన్ని దేవుని కూర్చున్న విషయాలు చెబుతాడు, కానీ మరి సార్ నమ్మడం. నమ్మక యెహోవా ఎవడు అని అంటాడంట. అన్నయ్య గారు మన చక్కటి సమాధానం చెప్పారండి. నేను అనుకునేవాడిని పరో రోజు ఎందుకు కఠినపరచబడింది, ఒకవేళ ఇజ్రాయేలీలు అన్ని పరీక్షించడానికి కఠినపరచబడిందేమో అని అనుకున్నాను. కానీ అసలు ఆయన ఏంటో ఫరోకు చూపిద్దామన్న ఉద్దేశంతో మరి కఠినపరచాడని రీసెంట్గా అన్నయ్య గారి ప్రసంగంలో నేను తెలుసుకున్నా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొత్తానికి దేవుడేంటో ఆయన ఏంటో ఫరో గారికి చూపించాలని అనుకున్నాడు, అందుకే కఠినపరిచాడు. ముందు నీళ్ళని ఏం చేశాడంటే రక్తంగా మార్చాడు, అయినా మారలేదు. కప్పలను పంపించాడు, మారలేదు. పేలును పంపించాడు, మారలేదు. ఏమంటే ఈగలను పంపించాడు, మారలేదు. అక్కడ కొద్దిగా పంపిస్తానన్నట్లుగా అంటాడు, కానీ ఈగల కాడ ఎందుకంటే ఈగలు వాళ్ళు భరించలేవండి. ఒక్క ఈగ తిరిగి తినట్టు ఉంటుంది మనకి. ఎందుకురా ఈ జీవితం అన్నట్లు ఉంటుంది ఒక్కోసారి. అంత ఇబ్బంది పెడుతుంటే ఈగలు. అట్లాంటిది ఈగలు గుంపే, ఎటు చూసినా ఈగలే, అన్నం మీద ఈగలే, ఏమండి దేని మీద చూసినా ఈగలే. అలాంటి పరిస్థితులలో పంపిద్దాం అనుకుంటాడు, కానీ మరలా కఠినపరచబడతాడు. ఆ తర్వాత ఈగల తర్వాత పొక్కు దద్దులను పుట్టిస్తాడు. ఎన్ని చేసినా అతడు పంపినంటాడండి. లాభం లేదని దేవుడు దాచించిన వడగండ్లను తెరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ అందరికీ నేను రెఫరెన్స్ తీయకుండా చదువుతాను, చక్కగా మీరు వినండి చాలు. మీ అందరికీ ఆ సందర్భాలు తెలుసు.
ఆపత్కాలంలో ఉన్న తన ప్రజల మొర్రను విని దేవుడు వారి మొర్రను విడిపించడానికి దేవుడు వడగండ్లను తెరిచాడంట. ఐగుప్తు దేశం మీద ఆ వడగండ్లు పడినప్పుడు ఎంతో మంది చనిపోయినట్లుగా, ఎంతో ఆస్తి నష్టం జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నేను అంటాను ఈ మాటను బట్టి, ఆపత్కాలంలో ఇజ్రాయిల్ని మాత్రం దేవుడు విడిపిస్తాడా? మనల్ని విడిపించడా? మనందరి జీవితాల్లో ఆపత్కాలం అనేది ఉంటుందండి. మాట్లాడేది ఎవరు కూడా. మనందరి జీవితంలో ఆపత్కాలం అనేది ఒకటి ఉంటుంది. ఉండదా? మనందరికి ఏ కాలం తెలుస్తూ? చలికాలం, వర్షాకాలం, చెప్పండి, ఎండాకాలం. వీటితో పాటు ఆపత్కాలం కూడా ఉంది. ఇంకో కాలం ఉంటుందండి జీవితానికి ఒకసారి వచ్చింది. అదేంటి తెలుసా మీకు? పోయే కాలమా? ఆ మాట అనకూడదండి మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటే ఎన్నో కాలాలు ఉంటాయి మనకి. సరే, అది ఎప్పుడో ఒకసారి వచ్చేదిలేండి. కానీ ఆపత్కాలం మాత్రం మాట్లాడరేంటండి, నవ్వుతారు. ఆపత్కాలము అనునిత్యం మనతోనే మిత్రమా అనుకుంటే మనతోనే ఉంటుంది. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. అంత స్నేహం చేస్తుంటుంది అది. ఆపత్కాలం, కష్టకాలం ఎప్పుడు మనతోనే ఉంటాయి. అవి ఏదో ఒక బాధ రూపంలో, ఏదో ఒక సమస్య రూపంలో, అప్పుల రూపంలో, కష్టాల రూపంలో మనం చాలాసార్లు నాకు ఈ బ్రతికెందుకు, చనిపోతే బాగుండనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. మనకి సేవకులున్నా, సంఘం ఉన్నా మరి ఇలాగా ఎందుకు ఆలోచన చేస్తారో నాకు అర్థం కావట్లేదండి. సేవకులు ఉన్నా, సంఘం ఉన్నా ఎందుకు ఇలా ఆలోచిస్తారో అర్థం కాదు. ఏదైనా బాధ వచ్చినప్పుడు సేవకులతో పంచుకోవాలి కదా. నీకు సమస్యకు సొల్యూషన్ దొరికినప్పుడు, అయ్యా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది అయ్యా, మళ్ళీ సేవకులు ఏదైనా డౌట్లు వస్తాయి, అన్నయ్య మరి డౌట్ వస్తుంది ఏంటి సంగతి అంటే చక్కగా వివరించి మాకు తెలియజేస్తున్నాడు కదా. ఎంతో వాక్య ప్రత్యక్షత కలిగిన దైవజనులు మీ దైవజనులు. గొప్ప గొప్ప సేవకులే ఆయన దగ్గర చేతులు కట్టుకుని నుంచుంటారు, ఆయనకున్న వాక్య ప్రత్యక్షతను బట్టి. మళ్ళీ అలాంటి సేవకులు మీరు కలిగి ఉన్నప్పుడు ఒకవేళ చాలామంది చేస్తూ ఉండవచ్చు. ఎగ్జాంపుల్కి సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు తెలియజేస్తాను. ఏ సమస్య ఉన్నా నువ్వు కృంగిపోవటం, ఏడవటం, తీసుకోరాని నిర్ణయాలు తీసుకోవటం పక్కన పెట్టి ముందు నీ సేవకుడిని, సేవకురాలని కలవగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆపత్కాలం నుంచి విడిపించగలిగిన సమర్థుడు. ఆ రోజుల్లో వారికి సేవకుడు లేడు కాబట్టి వాళ్ళు దేవునికి డైరెక్ట్గా మొదలు పెట్టారు. మరి ఈ రోజులో మనకు సేవకుడు ఉన్నాడు కదా. అందుకే యేసుక్రీస్తు వారు కూడా లోకంలో మీకు మొదటి రోజు చెప్పాను, 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు, స్వస్థపరుచున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? ముందుగా మీరు వెళ్ళి మీ యాజకులకి మీ దేహములను కనపరచుకోండి అని చెప్పాడు. ముందు దేవుని సేవకులు కనపడాలా. దేవుడు వచ్చాడు కదా నాయన స్వస్థపరచని దేవుని దగ్గర రావటం కాదు, పాస్టర్ గారితో సంబంధం లేకుండా బ్రతకటం కాదు. ఈ లోకంలో దేవుడు శరీరధారిగా జీవిస్తున్నప్పుడు ఆయనకి దైవజనుల ప్రాముఖ్యత తెలుసు. జీవితాంతం ఆయనకు ఉన్నాడు కనుక భూమి మీద మధ్యవర్తిగా దేవుని సేవకుల్ని పెట్టాడు. ఆపత్కాలంలో మీరు ఉన్నప్పుడు సంప్రదించండి, సూచనలు సలహాలు తీసుకుని, అన్నిటికంటే ముఖ్యంగా వారి ప్రార్థన కోరుకోండి. సేవకుల ప్రార్థన ఎంత గొప్ప తెలుసండి. 10 సంవత్సరాలకు పైబడి పిల్లలు లేరండి అన్నగారికి. ఎవరికండి? అనేక అన్నగారికి పిల్లలు లేరు. మరి ప్రార్థన చేయట్లేదా? చేస్తుంది. బలి అర్పణ జరిగించట్లేదా? అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు పట్టట్లేదు అంటే ఆమె సమస్య సేవకునికి తెలియదు. ఆమె సమస్య సేవకునికి తెలీదు. ఒకరోజు మందిరంలో బాగా ప్రార్థన చేసి పడిపోయిందంట. పాస్టర్ గారు అనుకున్నారంట, ఏలీ గారు ఏమనుకున్నారండి, మత్తురాలను తాగి వచ్చింది అనుకున్నా. అమ్మ మందిరానికి తాగి వచ్చావు అని అడిగితే ఒక మాట, ఎప్పుడూ మందిరానికి వచ్చే వ్యక్తి అయితే ఆమె తాగిద్దో తాగదో తెలీదా? మాట్లాడాలా? తెలిసింది కదా. మరి ఆమె అలా అడిగాడంటే కారణం ఏంటి? నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు బయలుపడుతుంది అంటే ఆమె ఎప్పుడు మందిరానికి వచ్చిన వ్యక్తి. ఒకళ్ళు వచ్చినా కనబడదు. కొంతమంది మందిరానికి వస్తారు కానీ కనబడకుండా, దేవా నాకు సేవకునితో సంబంధం లేదు, నాకు నీతోనే. దేవుడితో నువ్వు మాట్లాడేంత మనం ఆ స్థాయిలో ఈరోజు భక్తి ఎక్కడ ఉందని చూస్తుంటే కానీ చాలా తక్కువ, ఎక్కడో కొంతమందికి. ఆ మాట అడిగినప్పుడు, అయ్యా నేను తాగలేదయ్యా, నేను మత్తురాలే, నేను అడిగి సొక్కి సూలిపోయి కృంగి కృషించిపోయి ఇలా ఏడ్చి ఓపికలాగా పడిపోయినాను. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు పిల్లలు లేరండి. అప్పుడు ఆమె చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన సమాధానానికి మధ్యలో దేవుని సేవకుడు పలికిన దీవెన వచనం ఉంది. ఏంటో తెలుసా? నీవు కోరిన మనవిని ఆయన నీకు దయచేయును గాక. స్తోత్రం చెప్పండి. కొంతమంది గంటలు ప్రార్థన చేయించుకొని కోరుకుంటారు. కొంతమంది అయ్యగారు నేను చూస్తాను చాలా చోట్ల చేస్తుంటారు కానీ అన్నయ్య చక్కగా వచ్చి చిన్న వచనం, నీ ప్రార్థనకి ఆయన దీవెన వచనం తోడైతే చాలు, పరలోకం నుంచి కార్యము ప్రారంభమైపోద్ది నీ జీవితంలో. గట్టిగా స్తోత్రం చెప్పట్లే వెనకాలళ్ళు. హల్లెలూయా. కనుక మీ సమస్యలు, మీ బాధలు, మీరు ఆపదలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, రోగములు, రుగ్మతలు ఉన్నప్పుడు దేవుని సేవకుని, దేవుని సంఘాన్ని, దేవుని ఆశ్రయించండి. దానికి దేవుడు, నువ్వు సమస్యని పెద్దగా చూస్తుంటావు, నా దేవుడు అవలేలగా తీసేస్తాడు. కుమార్తె చనిపోయింది. కుమార్తె ఏమైపోయిందండి?
చనిపోయింది. దేవుడు వచ్చి నిద్రపోయిన దాన్ని లేపినట్టు, చిన్నదానా లే, మనం నాను నాన్న లే అని ఏడుతుంటారు చాలామంది. ఒక్కసారి లే నాన్న ఒక్కసారి, అవునా కదా? లెగిస్తాడా? మనం ఎంత మొత్తుకున్నా గట్టి కలిసినా ఎన్ని త్యాగాల్సిన లేగరు. కానీ ఆయన వచ్చి ఏం చేశాడండి? చిన్నదానా లే అన్నగానే లేచి. దేవునికి మన సమస్య అప్పచెప్పితే అవ్వలేలాగా దేవుడు దాన్ని సాధ్యము చేస్తాడు. గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలంలో ఉన్న తన ప్రజలను విడిపించడానికి వడగండ్ల నిధులను తెరిచిన దేవుడు చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులు, ఒక నెల, 2 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాలు ఉండిపోయే రోగాల సమస్య నుంచి నేను విడిపించలేడా? విడిపించగలిగిన సమర్థుడు ఆయన. ఆమెను గట్టిగా చెప్పండి. రెండవదిగా, యుద్ధము కొరకు నేను దాచించిన వడగంట. అంటే దేవుడు వడగండ్లను యుద్ధము కొరకు కూడా దాచాడంట. దేని కొరకండి? గట్టిగా మాట్లాడాలా. యుద్ధము కొరకు దాచాడంట. ఏ యుద్ధం అంటే ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతాయని దేవునికి తెలుసు. అదే ఇజ్రాయెల్ ప్రజలు మోషే గారి నాయకత్వం అయిపోయిన తర్వాత, యెహోషువ గారికి ఆ నాయకత్వం అప్పగింపబడిన తర్వాత యోర్దాను నదిని దాటారు. నదిని దాటిన వెంటనే యెరికో పట్టణాన్ని జయించారు. దాని తర్వాత హాయి పట్టణం మీద విజయం సాధించారు. సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఎగ్జాంపుల్ మీకు చెబుతున్నాను. హాయి పట్టణాన్ని జయించిన సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదెకు విని, మన ఏరియాలో ఉన్నటువంటి పెద్ద పట్టణం ఏంటి? గిబియోను పట్టణం. దాన్ని కూడా జయిస్తే ఇక మనకి ఆధారం, ఆశ్రయం ఏమీ ఉండదు, మనకి పట్టు ఉండదు. మనకి ఎవరైనా రాజధాని పట్టుకోవడం చూస్తారు, అవునా కదా? దాన్ని పట్టుకుంటే అక్కడి నుంచే మొత్తం దేశం అంతా, రాష్ట్రం అంతా నడిపించబడుతుంది. గిబియోను పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకుందాంరా అని యెరూషలేము రాజు గారు ఎర్మూతు రాజుని, ఎక్లీస్ రాజుని, ఎగ్లోరు రాజుని, ఎర్మూతు రాజు, ఇలాంటి అనేక మంది రాజులు, 5 రాజులు అనమాట. వారిని అమోరీల 5 రాజులు అని అంటారు బైబిల్లో. ఆ 5 రాజులను కూడబెట్టుకుని గిబియోను మహాపట్టణాన్ని, ఒక పట్టణాన్ని 5 రాజ్యాల వారు జయించడానికి వస్తున్నారండి. 5 వస్తున్నారంటే ఒకరికి భయం పుట్టదా? అయితే గిబియోనీలు ఒక సమాచారం విన్నారు. యెరికో లాంటి పట్టణాన్ని, హాయి లాంటి పట్టణాన్ని ఇజ్రాయిల్ని జయించారు దేవుని కృపచేతని తెలుసుకొని యెహోషువ గారిని దేవుని సహాయం వేడుకునటానికే సంప్రదించారు. అయ్యా, మా చిన్న పట్టణం అండి మాది, 5 రాజ్యాల వారు దండెత్తి వస్తున్నారు, దయచేసి మీ సహాయం మాకు కావాలి, మాకు సహాయం చేయండి అని అడిగారు. అని అడిగినప్పుడు వెంటనే యెహోషువ గారు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళు, వారందరినీ చేతికి అప్పగిస్తాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగే వారు గిబియోనీలు ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి యుద్ధం చేస్తున్నారు. యుద్ధము చేస్తూ ఉండగా దేవుడు ఆకాశం నుంచి గొప్ప వడగండ్లను భూమి మీద కురిపించాడండి. తర్వాత చదువుకోండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఈ వివరణ అంతా ఉంటుంది. అక్కడ రాయబడి ఉన్నమాట, ఇశ్రాయేలీల కత్తివాత చంపిన వారి కంటే దేవుడు ఆ వడగండ్ల చేత చంపిన వారు ఎక్కువ మంది అయ్యారంట. అంటే యుద్ధం ఎవరు చేసినట్టు? ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు అని ఎప్పుడు కృంగిపోవద్దండి. ఎవరు లేరేంటి? దేవుడు మనతో లేడా? ఆయన మనతో ఉన్నాడా లేదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ సేవకుల గురించి చెప్తాను, ఎక్కడో ఎందుకు మనకి ఏంటి 118 రూపాయలు ఎంత ఆ డబ్బులు పెట్టి వచ్చారంట అన్నయ్య గారు. సాక్షి అంత అద్భుతమేనండి. అలాంటి అనుభవాలు చెబుతుంటే సరిపోదు, ఒక పుస్తకం రాయాలి. ఒంటరిగా వచ్చారు ఇద్దరు, కానీ దేవుడి ఈరోజు చూడండి ఎంతమందిని, కొన్ని లక్షలు కాదు కోట్ల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా. ఆయనలాగా మనల్ని, నాలాగా నిన్ను కాదండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు ఆదరిస్తాడు, గొప్ప చేస్తాడు ఆయన. కృంగిపోవద్దు. చాలా మంది యుద్ధంలో గెలవలేక ఓడిపోతున్నారు. ఓడిపోయిన వారు దేవుడికి దూరం అయిపోతున్నారండి. ఇంతకీ ఏ యుద్ధం? బైబిల్లో రాయబడి ఉందండి, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదంటాడు యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో. చెప్పండి, భూమి మీద ఏ కాలం యుద్ధ కాలం అంట? నరుల కాలం అంతా ఏ కాలం అండి? దేంతో యుద్ధం చేస్తారు? శరీరముతో. ముందుగా మనిషి దేంతో యుద్ధం చేస్తాడో తెలుసండి? శరీరముతోనే. నువ్వు శరీరాన్ని జయించగలిగితే దేన్నైనా, గట్టిగా స్తోత్రం చెప్పండి, లోకమును జయించేవాడు జీవకిరీటాన్ని పొందుకుంటాడు. శరీరాన్ని జయించాలి మనం. ఈ శరీరంతో మన నిత్యము యుద్ధమే. ఉపవాస కొడుకులు జరుగుతున్నాయి. పొద్దున్నే 4 గంటలకు మనం వెళ్ళిపోవాలి. దేవుడు చెబితే శరీరం అంటది కదా, 4ంటికే వెళ్ళాలా, 5ంటికి వెళ్దాంలే అంటది. అప్పుడు నువ్వు ఓడిపోతున్నట్టు గెలిచినట్ట మాట్లాడాలా. ఆదివారం ఆరాధన 10 గంటలకి, రాత్రి 11 గంటలా జరిగింది, 10 గంటలకు వెళ్ళాలా? డ్యూటీ అయితే అదే కూలి పనులకి ఆటో పెడతారు కదా, ఆటో ఎక్కడానికి ముందే వెళ్తావు సీటు కోసం. ఇవ్వకపోతే గొడవ పెట్టుకుంటారు, అమ్మో అక్కడ యుద్ధం. మాట్లాడాలా, అవునాగా చెప్పండి. మరి మన లోకంలో మాత్రానికి శరీరానికి జయమే, లోకంలో ఇక్కడ కూడా శరీరం మీద.
శరీరానికి మనం జయాన్ని ఇస్తున్నాం. అందుకే ఓడిపోతున్నావు, పడిపోతున్నావు, కృంగిపోతున్నావు, పాడైపోతున్నావు, ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నాం. మనం ఒక ప్రార్థన జీవితం లేదు, ఒక మందిరానికి క్రమంగా వచ్చే మనసు లేదు, దేవునికి నమ్మకంగా దశంభాగం ఇచ్చేటువంటి మనసు కూడా ఓడిపోతున్నాం అండి. ఒకటంటాడుగా దశంభాగం ఇవ్వచ్చా? ఇది పెద్ద కాంట్రవర్సీ లేండి, మనకి ఎందుకు లేదు, స్తోత్రం చెప్పండి. కానీ బైబిల్లో ఏముందండి? వాటిని మానక వీటిని చేయుడి అని ఉంది కదా బైబిల్లో. సమస్తం రాయబడి ఉంది. నీ ఆశీర్వాదం కొరకు ఇస్తే ఉన్నతంగా దీవెన, ఇవ్వకపోతే ఉన్న స్థితిలో ఉంటావు, ఇస్తే ఉన్నత స్థితిలో ఉంటావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ స్థితిలో ఉన్నా పరలోకం మాత్రం దేవుడు నీకు ఇస్తాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యుద్ధము చేస్తూ ఓడిపోతున్నారు. ఎవరి మీద? శరీరం మీద యుద్ధం చేసి ఓడిపోతున్నారు. మా ఊరిలో ఒక తాగుబోతుండు, ఆపాడు మంది వాక్యం చెబుతుంటే, పాస్టర్ గారు మీకు వాక్యం తెలుసా అని అడిగాడు. తెలుసా కొద్దిగా అన్న. ఏమంటే బైబిల్లో తినుము త్రాగుము సుఖించమనంటే మీరు తినొద్దు అంటున్నారేంటి, తాగొద్దు అంటున్నారేంటి అని గొడవ పెట్టుకుని నా చేత మంచి తాగి వచ్చాడండి. నేను ఒక ప్రశ్న వేశాను. ఆయన అన్నాడు, అయ్యారు నేను ప్రశ్న సమానం చెప్పండి, ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు ఎవడో అని అడిగాడు. దేవుడయ్యా అన్న. మరి జంతువులని, సముద్రాన్ని, భూమిని, ఆకాశాన్ని, చెట్లని అన్నాడు. దేవుడే అన్నాడు. మామిడి చెట్టుని దేవుడే, ఈత చెట్టుని, కొబ్బరి చెట్టుని, తాటి చెట్టుని మాట్లాడరా మీరు? దేవుడే. తాటి ముంజలని, తాటి కళ్ళుని, తాటి ముంజలు అంటే తప్పులేదు, కానీ తాటి కళ్ళు తాగితే తప్పేంటి అన్నాను. అంటే చూడండి, శరీరాన్ని జయించడం కోసం, చూడండి శరీరానికి విజయాన్ని ఇవ్వడం కోసం ఎంత ప్రయాసపడుతున్నా చూడండి. నేను అన్నాను, వాడేసినట్టే ప్రశ్న వేసి నేను అన్నాను, బాబు మీరు అన్నట్టు సమస్త సృష్టిని సృష్టించింది దేవుడే కదా, జంతువుని సృష్టించింది ఎవరన్నా? దేవుడే అన్నాడు. చక్కగా కుక్కలను సృష్టించింది ఎవరో? దేవుడే. ఆవులను సృష్టించింది దేవుడే. గేదెల్ని మాట్లాడరా మీరు? గేదె పాలని, గేదె పేడని 5 ఆవుతున్నాగా మరి ప్లేట్లు వేసుకుని తినవే అన్న. నేను అన్నమాట చెబుతున్నానండి, అంతేగాని ఇక్కడ మాట్లాడాలని కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే నేను మా బైబిల్ కాలంలో ఒకడు పేడను తింటుండోడు, సర్వరోగ నివారణని. సరే ఆ ఉద్దేశంలో ఆలోచిస్తే పప్పులన్నీ, అన్ని పప్పులు తింటావు, గన్నేరు పప్పు తినో అంటే ఏం తినాలో, ఏం తినకూడదు, ఏం చూడాలో, ఏం చూడకూడదు, ఏమంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, అన్నీ కూడా మనకే బైబిల్ కదా దేవుడు రాశాడు. దొరికింది బండి తినుకుంటూ పోతాం, మనం పోతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక శరీరానికి విజయం ఇవ్వటం కొరకు సమర్థించుకోకూడదు, దాన్ని మనం జయించాలి. వర్షాన్ని కారణంగా చెప్పుకొని, చలిని కారణంగా చెప్పుకొని, పలానా వాతావరణాన్ని, పలానా పనిని, పలానా పరిస్థితిని కారణంగా చెప్పుకొని మందిరాలు మానేస్తే నువ్వు శరీరానికి నువ్వు విజయాన్ని ఇస్తున్నట్లు. నువ్వు ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతుంటుందంట. నువ్వు ఎప్పుడు కూడా ఆత్మకే విజయాన్ని తీసుకురావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆత్మీయ జీవితంలో నువ్వు విజయం పొందాలి అంటే నువ్వు ప్రభువుకి ప్రార్థన చేయాలి. వారు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు లేదా? మరి నీకు ఇవ్వడా? ఈ జీవన పోరాటంలో, సంసార పోరాటంలో ఖచ్చితంగా మీ అత్తగారి మీద, అందరి మీద విజయం అంటే మరి వాళ్ళని డామినేట్ చేయటం కాదండి. నిన్ను ప్రేమించే విధంగా, నిన్ను కలుపుకునే విధంగా ఆధ్యాత్మిక వాతావరణం నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ప్రతికూల పరిస్థితులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అటువంటి కార్యములు చేయగలిగిన సమర్థుడు మనం నమ్మిన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మూడోదిగా ముగిచ్చేస్తాను. చూడు, అక్కడ యుద్ధ దినము కొరకు నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా. ఏ దినం కొరకండి? యుద్ధ దినము. యుద్ధ దినం అంటే బైబిల్ గ్రంథంలో దానికి మరొక పేరు ఆ దినం అని రాయబడింది. కొద్ది ముందుకెళ్తే దేవుని దినం అని రాయబడింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి చెప్పండి, విడవబడిన కాలము. గట్టిగా స్తోత్రం చెప్పండి. యుద్ధ దినము కొరకు కూడా అంటే రాకడలో ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన ఆ దినముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది దేవుని దినము. ఆ దినము కొరకు దేవుడు ఏం దాచాడంటే వడగండ్లు దాచాడంట. మీ అందరూ తర్వాత చదువుకోండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఉంటుంది కదా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఎవరు తీయమాకండి. మొదటి దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుంచి అగ్నితో మిళితమైన వడగండ్లు భూమి మీద పడి భూమిని నాశనం చేశాయంట. ఏం చేశాయండి? వడగండ్లు ఎంత ఉంటాయంటే చెప్పండి. ఆఖరికి మీరు ముగిస్తున్నా. వడగండ్లు ఎంత ఉంటాయి తెలుసా మీకు? చెప్పండి ఒకసారి, చేతులు చెప్పి. ఎంత ఉంటుంది వడగంట? అంత ఉంటుందండి. మాట్లాడరేంటండి? వెనకాల పురుషులు మాట్లాడరే? అంత ఉంటుందండి. అంత ఉంటుందా? అంత పడితే మనం బతుకుతామండి. ఎప్పుడైనా వడగండ్లు చూసారా మీరు? చూసారా? ఎంత ఉంటాయండి? అంత ఉంటాయా? ఎంత చెప్పరే మరి, ఎంత ఉంటాయి కదండి. అమ్మయ్య, ఈ వడగండ్లు పడితే పడినిలే దేవుడు అని చాలామంది సంబరపడిపోతున్నారు. కానీ వడగండ్ల సైజు కూడా రాయబడింది బైబిల్లో. ఎవరు తీయమాకండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనంలో 5 మనుగుల బరువు గల వడగండ్లను రాయబడింది. ఒక్కొక్క వడగండు ఎంత బరువు ఉంటుందంటండి?
కొద్ది గట్టిగా మాట్లాడాలా. మనుగంటే 9 కేజీలని నా అభిప్రాయం. మనుగంటే 9 కేజీలు అంట. అంటే 5 9 45 కేజీలు. ఒక్క వడగంట ఎంత ఉంటుందండి? 45 కేజీల బరువు కలిగిన వడగండ్లు భూమి మీద పడుతుంటే ఒకవేళ మన స్లాపులో ఉన్నా బ్రతుకుతామండి? నేను చెప్తున్నా నాకరిగా, అదొక ప్రవచనం అని చెప్పాను కదా మాటను నేను. అందులో మొట్టమొదటిగా ఆపత్కాలం కొరకు తెరుస్తాను అన్నాడు. ప్రవచనం చెప్పాడు కదా. నెరవేరిందా నెరవేరలేదా? కొద్ది గట్టిగా మాట్లాడండమ్మా. నెరవేరింది కదండి. యుద్ధము కొరకు దేవుడు వడగండ్లను దాచాను అన్నాడు. తెరిచాడా తెరవలేదా? ఆ ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా? యుద్ధ దినం అంటే దేవుని దినం, విడవబడిన కాలం అంటారు దాన్ని. ఆ కాలంలో కొరకు కూడా దేవుడు దాచాడంట. తెరుస్తాడా తెరవడా? నెరవేర్చాడా నెరవేర్చడా? ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. ఖచ్చితంగా ఆయన అన్నంటే చేసి తిరుగుతాడు. ఇంకా పైన వడగండ్లు ఉన్నాయని మనం గుర్తించుట కొరకు అప్పుడప్పుడు చిన్న చిన్న పడేస్తుంది కింద. అర్థమవుతుందా? చూసి నోట్లో సపరించుకోవటం కాదు, తీసుకొని. చాలామంది చక్కగా ఏరుకొని సపరిస్తూ ఉంటారు. చల్లగా ఉంది భలేగా. దేవుడు తయారు చేసిన మంచి గడ్డలు కదండి. అవునా కాదు? మాట్లాడాలి. సపరించడం కాదండి, పైన ఇంకా వడగండ్లు ఉన్నాయి, విడవబడితే బహు ఘోరము అని చెప్పడానికి దేవుడు ఆ వడగండ్లను దాచాడంట. భయం భక్తి కలిగి ఉండండి. 5 మనుగుల బరువుగల వడగండ్లు పడుతుంటే నువ్వు చావో. ఒకవేళ పడినా కానీ చెప్పండి, మనం చావమో, బహు బాధపడతామంటే. మనిషికి మరణం ఉండదు, ఇక చచ్చిపోదామన్నా చనిపోము. అలాంటి భయంకరమైన పరిస్థితులలోకి నువ్వు వెళ్ళకూడదని దేవుడితో మాట్లాడుతున్నాడు ఈరోజు. ముందు 2 ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు ఈ ప్రవచనం కూడా నెరవేర్చబోతున్నాడు. నేను చెబుతున్నాను, దేవుడు రాకముందే ఇంకా భయభక్తులు లేకుండా, విశ్వాసం లేకుండా, క్రమము లేకుండా, సేవకులకు లోబడకుండా, గర్వముతో, అవిధేయతతో, అవిశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుని, నీ తప్పులు దిద్దుకొని, దేవుని రాకడకు సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడదువుగాక. ఎత్తబడిన తర్వాత నువ్వు చూచే గుంపులో ఉండాలి కానీ అనుభవించే గుంపులో. చెప్పండి, ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? ఎంతమంది చూడాలనుకుంటున్నారు దేవునితో ఉండి? నువ్వు ఎత్తబడితే చూస్తావు, విడవబడితే అనుభవిస్తావు. అనుభవిస్తావా చూస్తావా? ఒకటే ప్రశ్న. మంచు నిధుల్లోకి ప్రవేశించండి. ఎత్తబడాలంటే హేమము యొక్క నిధుల్లోనికి మనం, అంటే మంచు నిధులండి. మంచు అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. నీ పాపములు కర్పూర వర్ణము వలె ఉన్నను, మంచు వల్లే తెల్లవని అన్నాడండి. అర్థమవుతుంది నా మాట. మీరు చక్కగా మీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే ఆ వడగండ్ల వర్షాన్ని మాట్లాడి తప్పించుకుంటావు. మనమందరము కూడా ఆ పర్వతం నెరవేరక ముందు, విడవబడక మునిపే, ఎత్తబడుట కొరకు ప్రభు స్తంభంలో కనిపెట్టి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, దాని కొరకు భక్తి చేస్తూ, వాక్యానుసారంగా మనం సిద్ధపడుదుము గాక. ఆమేన్. అందరు కన్నులు మూయండి, అందరు కన్నులు మూయండి. చిన్న ప్రార్థన. దేవా, మేము విడవబడకూడదు, విడవబడితే బహుఘోరమని మాతో మాట్లాడవు తండ్రి. నాయనా, మేము ఎత్తబడే గుంపులో ఉంటాం ప్రభువా. ఈ లోకములో మేము పాపము చేస్తూ బ్రతుకుము నాయనా. తండ్రి, మా తప్పిదములు క్షమించండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు. దయచేసి ఈరోజు నువ్వు అసహించుకోవద్దు. వడగండ్లను తేలిక చేయదు. పైన ఇంకా వడగండ్లు ఉన్నాయి, అప్పుడప్పుడు పంపిస్తున్నాడు. భయము కలిగి భక్తి చేయండి. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. వస్తుందో ఈ ఆ దినం, వస్తుందో ఈ ఆ దినం, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ ఆ దినం, నీ గుండె బాదుకుంటావు.
కళ్ళారా యేసుని చూస్తావు, నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు. రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములు ఉంటావు. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు. రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములు ఉంటావు. కోతకాలము వస్తుంది, కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. కొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. వస్తుందో ఆ దినం, వస్తుందో ఆ దినం, నీ రొమ్ము కొట్టుకుంటారు. వస్తుందో ఆ దినం, నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇది సిలువ సువార్త ప్రణాళిక. బీదవాడివైనా సామంతరాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే, బీదవాడివైనా సామంతరాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే, కొదమ సింగమై యేసయ్యా, కొదమ సింగమై యేసయ్యా గర్జన చేయుచురానుండే. కొదమ సింగమై యేసయ్యా గర్జన చేయుచురానుండే. ధరణి లోకమే దద్దరిల్లును, మృతులు తుళ్ళిపడి మరలి లేతురు. మృత్యుంజయుడే తీర్పు తీర్చును. ధరణి లోకమే దద్దరిల్లును, మృతులు తుళ్ళిపడి మరలి లేతురు. మృత్యుంజయుడే తీర్పు తీర్చును. వస్తుందో ఆ దినం, వస్తుందో ఆ దినం, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఆ దినం, నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ఇది సిలువ సువార్త ప్రణాళిక. బీదవాడివైనా
సామంతరాజువైన సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడో అంటావా? మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా? ఎండమావులే నీళ్ళు అని, ఎండమావులే నీళ్ళు అని లేడివలే పరిగెడతావా? ఎండమావులే నీళ్ళు అని లేడివలే పరిగెడతావా? జీవజలము యేసయ్యను విడచి ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? వస్తుందో ఆ దినం, వస్తుందో ఆ దినం, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఆ దినం, నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. దేవుని ప్రళయ ప్రచండ భీకర కోపాగ్ని కుమ్మరింపబడక ముందే ఆ దినమునకు దాచి ఉంచినటువంటి యుద్ధ మేఘాలు కమ్ముకుని దారుణమైన వడగండ్లు పడకముందే, మరణమే భీతిల్లి పారిపోయే ఆ దినము నీకు రాకముందే నీవు రాకడకు సిద్ధపడి తీరాలని ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నారు. చేతులెత్తి ఒక్కసారి చెప్పగలవా? ప్రభువా, నీ రాకడకు సిద్ధపడతానయ్యా. నీవు సిద్ధపాటు కొరకు, మా సిద్ధపాటు కొరకు అనుగ్రహించిన దేవుని మందిరము అనే ఈ విడిది గదిలోనికి మానకుండా వస్తాను, వధువుగా సిద్ధపడతాను, నీ రాకడకు ఆయత్తమవుతానని దేవునికి చెప్పండి. ప్రభువా, మీకు స్తోత్రములు. వెత్తబడిన వాక్యమునికి నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ రెండవ రాకడకు అందరినీ సిద్ధపరచండి. యేసు నామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ స్థలాల్లో మీరు చక్కగా అలాగే కూర్చోనండి. మరొకసారి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసి చక్కటి వాక్యం అందించినటువంటి జాకబ్ శామ్యూల్ గారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను.